రైట్, మరో బ్రేకింగ్ చూస్తున్నాం. జగిత్యాల మున్సిపాలిటీలో ల్యాండ్ కబ్జా ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. కబ్జాదారులతో మున్సిపల్ కమిషనర్ అనిల్, ఆర్వో ప్రసాద్ కుమ్మక్కు కావడం సంచలనంగా మారింది. దీంతో మున్సిపల్ ఆర్వో ప్రసాద్ తో పాటు ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మున్సిపల్ కమిషనర్ అనిల్, మరో నిందితుడు ఇమ్రాన్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. జగిత్యాల మున్సిపల్ పరిధిలోని సర్వే నెంబర్ 1599లోని 12 గుంటల భూమి కబ్జా అయినట్లు తెలుస్తోంది. పట్టణానికి చెందిన ఖాజా అమీరుద్దీన్, ఇమ్రాన్, ముజాకీర్ ల్యాండ్ కబ్జా చేసినట్లు తేలింది. అసలు జాగేనెవరు మీరు కొన్నారా? ఎవరి దగ్గర నుంచి ఎవరి దగ్గర ఉన్నారు? అయితే వీరికి మున్సిపల్ ఆర్వో ప్రసాద్, కమిషనర్ అనిల్ సహకరించినట్లు ఆరోపణలున్నాయి. ఫేక్ రికార్డ్స్ తో ల్యాండ్ అమ్మేందుకు స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. ల్యాండ్ లో సరిహద్దు రాళ్లు పాతుతుండగా భూ యజమాని కీర్తి విజయలక్ష్మి అడ్డుకున్నారు. ల్యాండ్ తమదేనని యజమానిని బెదిరించడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. విజయలక్ష్మి ఫిర్యాదుతో ల్యాండ్ కబ్జా వ్యవహారమంతా బయటపడిందని పోలీసులు తెలిపారు. నేనేమంటున్నా అంటే మీ పేపర్ తీసుకెళ్ళి ఇప్పుడే ఆపేస్తాడు అని అంటున్నా. నేను మీకు ఏది ఉన్నా కూడా ప్రాబ్లం ఉంటే ఇప్పుడే స్టాప్ అవుతుంది, లేదంటే ఫోన్లో చూపించండి. 2011లో హస్నాబాద్ శివార్లో 12 గుంటలు 1599 సర్వే నెంబర్లో కొనుగోలు సేల్ డీడ్ ద్వారా కొనుగోలు చేయడం. ఇంటి భూమిపై కొందరు వ్యక్తులు మున్సిపల్లో 2012 నుంచి VLT ట్యాక్స్ కట్టి దాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దొంగ ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి, దొంగ డాక్యుమెంట్లు పెట్టి అవన్నీ మీకు వీడియో చూపడం జరిగింది. ప్రయత్నిస్తున్నారు. ఇంటి భూమి మాకు ఎంక్వైరీ చేసి తగు న్యాయం చేయగలరని కోరుతున్నారు. అసెస్మెంట్ పన్ను కట్టి తమ అధికారులతో కుమ్ముకై ఈ కబ్జాదారులు మొత్తం భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో మున్సిపల్ ఆఫీసర్లు పెద్ద ఎత్తున డబ్బులు తీసుకొని ఈ అసెస్మెంట్ ప్లస్ VLT ఇచ్చినారు. ఇది హస్నాబాద్ శివార్ కిందికి వచ్చినా కానీ దీన్ని జగిత్యాల కిందికి గాంధీనగర్ శివార్లో చూపించుకుంటూ ఈ సర్వే నెంబర్ వాళ్ళకి VLT ఇవ్వడం జరిగింది.